జనసేనాని పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. హ్యాకింగ్ పై నిపుణులతో పవన్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజులుగా తన ఆధీనంలో ట్విట్టర్ అకౌంట్ లేదని జనసేనాని చెబుతున్నారు. ప్రజా ఉద్యమంలోకి వచ్చిన పవన్ తన భావాలు, ఆలోచనలను ప్రధానంగా ట్విట్టర్ ద్వారానే పంచుకుంటున్నారు. 2 రాష్ట్రాల మధ్య గొడవలు, ఉత్తరాది దక్షిణాది గొడవల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు జనసేనాని. ఏదేమైనా తన ట్విట్టర్ ద్వారానే, తన ట్వీట్స్ ద్వారానే ఎన్నో సంచలనాలు సృష్టించారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎన్నో తన భావ ప్రకటనకి ట్విట్టర్ అని ఇప్పటి వరకు కూడా వాడుకుంటూ ఉన్నారు. జరుగుతున్న ప్రతి ఇష్యూ మీద కూడా తన ట్వీట్ ఇస్తూ తన భావాన్ని వ్యక్తీకరిస్తూ వచ్చారు. బట్ అలాంటిది ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ తన ఆధీనంలో లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. హ్యాకింగ్కు గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వినయ్ అందిస్తారు. వినయ్, ఎలా హ్యాకింగ్కు గురైంది? 3 రోజులుగా తన ఆధీనంలో లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అసలు ఇది ఎప్పుడు గుర్తించారు హ్యాక్ అయిందని? లక్ష్మి, సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మొత్తం తన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ, లక్ష్యాలు కానీ, ఏదైనా ప్రజా సమస్యలు కానీ చెప్పాలంటే కూడా తను నేరుగా ట్విట్టర్ ద్వారానే వ్యక్తపరుస్తూ ఉంటారు. అనేక ప్రజా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారానే తీసుకెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ పైన అనేక విమర్శలు చేస్తున్నప్పుడు కూడా మిగతా పొలిటీషియన్లు అందరూ కూడా తను ఏమన్నా తన భావాలు కానీ, తనకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కానీ వ్యక్తపరచాలంటే కూడా ప్రెస్ మీట్ లో ప్రెస్ నోట్ల ద్వారా చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సమస్యపై ట్విట్టర్ లోనే స్పందిస్తూ ఉంటారు. అత్యంత తక్కువ సమయంలోనే తను ఎక్కువ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అకౌంట్ హ్యాకింగ్ గురవుతుంది. మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఏం జరుగుతుందని కూడా జనసేన వర్గానికి మొత్తం తెలియట్లేదు. మొత్తం ఫస్ట్ చూస్తే అయితే బట్టి పాస్వర్డ్ ప్రాబ్లమ్ వస్తుందని కూడా చెప్తున్నారు. పాస్వర్డ్ సంబంధించి రీపాస్వర్డ్ కొట్టినా కూడా సెట్ అవ్వట్లేదని కూడా జనసేన వర్గాలు చెప్తున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ రోజు మొత్తం పూర్తిగా అకౌంట్ కూడా హ్యాకింగ్ గురైందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ అకౌంట్ అయితే మట్టి ప్రస్తుతం వేరే వాళ్ళ చేతిలో ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా జనసేన వర్గాలన్నీ కూడా ఆందోళనలో ఉన్నాయి. మరికొద్ది సేపట్లో దీనిపైన ఫిర్యాదు చేయాలని కూడా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. లక్ష్మి, అయితే అంటే ఇలా అవడానికి గల కారణాలు ఏంటి? మరి నిపుణులతో చర్చిస్తే వాళ్ళు ఏమంటున్నారు? అయితే జనసేనకి సంబంధించి మొత్తం 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అకౌంట్ సంబంధించి ఏమవుతుందని చెప్పి ఆలోచిస్తుంటే ఎవరు కూడా అర్థం కావట్లేదు. అయితే తాజాగా ఈ రోజు మట్టుకి పూర్తిగా తన అకౌంట్ కి హ్యాకింగ్ గురైందని చెప్పి కూడా జనసేన వర్గాలు తెలుసుకున్నాయి. అయితే ఐటీ టీం మొత్తం కూడా దీనిపైన పూర్తిగా ఇప్పటికే దృష్టి పెట్టింది. ఎందుకు ఈ విధంగా జరిగిందని దానిపైన కూడా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రధానంగా అయితే కూడా ఎవరో కొంతమంది కావాలని దీన్ని చేశారని చెప్పి కూడా జనసేన ఐటీ టీం చెప్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా స్పందిస్తా ఉన్నారు. మొత్తం ఉత్తరాది దక్షిణాది అంటూ కూడా ఆయన ట్వీట్ చేస్తారు. అనేక ప్రజా సమస్యలపైన కూడా పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరో కొంతమంది టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ని హ్యాకింగ్ చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని పాస్వర్డ్ సంబంధించి ఎవరికైనా షేర్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ వస్తే అటువంటి కాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ దీన్ని ఫోన్ లో వాడతారా లేకపోతే ల్యాప్టాప్ లో వాడతారని దానిపైన కూడా ఆలోచించాలి. మొత్తం మీద ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ అకౌంట్ హ్యాకింగ్ గురైతే దీనికి కొద్దిగా సమస్యగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. లక్ష్మి, రైట్ వినయ్. నల్గొండ